మెగా ఇంట డబల్ సెలబ్రేషన్స్. దీపావళి సెలబ్రేషన్స్లో ఈ డబల్ సెలబ్రేషన్స్ ఏంటి అని చెప్పి చాలామందికి అర్థం కాలేదు. అయితే ముఖ్యంగా ఉపాసన గారు పోస్ట్ చేసినటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది, వైరల్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక పండగ వాతావరణంగా కనిపిస్తుంది. అసలు అంతలా దీంట్లో ఏముంది అంటే మీరు ఒకసారి వెనకాల చాలా క్లారిటీగా చూడొచ్చు. ఉపాసన గారికి శ్రీమంతం చేస్తున్నట్టుగా వస్తున్నటువంటి ఈ వీడియో అంటే అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే. మరో వారసుడు మెగా ఇంట అడుగు పెట్టబోతున్నాడు, అది కూడా రామ్ చరణ్ గారికి కొడుకుగా లేదా కూతురుగా. ఇప్పటికే క్లింకారా ఉంది, ఇంకొక కొడుకుగా తన నటనకి కూడా వారసుడిగా తను వస్తాడు అని చెప్పి చాలామంది చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే చిరంజీవి గారికి వారసుడిగా రామ్ చరణ్ గారిని ఎంతలా ఈగర్గా వెయిట్ చేశారో, ఈవెన్ రామ్ చరణ్ గారు పుట్టిన తర్వాత ఆయన్ని ఈ స్థాయిలో చూసి ఎంత గర్వంగా మెగా అభిమానులు ఫీల్ అవుతున్నారో, ఇప్పుడు రామ్ చరణ్ గారి ఆయన మర్యాద గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఆయన నడవడిక గురించి, ఆయన వే ఆఫ్ స్టైలు, ఆయన ఎదుగుతున్నటువంటి తీరు గురించి, గ్లోబల్ స్టార్గా తనని తాను మలుచుకున్నటువంటి తీరు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. అలాంటి రామ్ చరణ్ గారికి ఒక్క కొడుకు పుడితే, ఒక సింహం కడుపుని ఇంకొక సింహం, బుజ్జి సింహం పుడితే ఎలా ఉంటుందో ఆ క్షణాల కోసం మెగా అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి క్షణాలు ఇప్పుడు వచ్చాయా అనేటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కూడా ఒక అటు రామ్ చరణ్ గారి, చిరంజీవి గారి ఫ్యామిలీ అందరూ, పవన్ కళ్యాణ్ గారి భార్య, నాగబాబు గారి కుటుంబం, వరుణ్ తేజ్ గారు వాళ్ళ చిన్న బాబు, అలాగే అటు ఉపాసన గారికి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా దివాళీకి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్లో ఇంకొక చెప్పాలంటే అటు ఉపాసన గారికి హారతిస్తూ ఆశీర్వదించినటువంటి ఆ వీడియో మనం చూడొచ్చు. అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉపాసన గారే కనిపించారు. అండ్ లాస్ట్లో ఒక కొత్త జర్నీని బ్లెస్సింగ్స్ ద్వారా మళ్ళీ డబుల్ హ్యాపీనెస్ని అని చెప్పి న్యూ బ్లెస్సింగ్స్ అని చెప్పేసి ఏదో పెట్టారు. సో ఏదో మంచి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నాం అనేది అయితే అర్థమవుతుంది. అది ఎప్పుడు, ఏంటి, ఎలా, ఏ స్టేజ్లో, ఎప్పుడు జరుగుతుందనేది తెలియదు. కానీ బట్ ఒక మంచి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మెగా అభిమానులు. ఇప్పటికే క్లింకారా ఆ క్యూట్ ఉండేటువంటి ఆ లుక్స్, అక్కడక్కడ తను నడుస్తున్నటువంటి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నటువంటి వీడియోస్, ఇవన్నీ మనం చూస్తూనే ముచ్చటపడిపోతున్నాం. అలాంటిది మెగా ఇంటి నుంచి ఇంకొక వారసుడు, 3వ తరం వారసుడు అని చెప్పాలి, వస్తే కనుక ఎలా ఉంటుందో మనం ఆ సెలబ్రేషన్స్ని ఎంజాయ్ చేయడానికి రామ్ చరణ్ గారిని మనం ఎలా అయితే ఇష్టపడతామో మెగా కుటుంబంలో మెగాస్టార్ చిరంజీవి గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, సో ఆ వైబ్ వినటం కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఆ హ్యాపీ న్యూస్ వినడానికి కోసం చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.